ఒకేసారి 5-6 క్లస్టర్ బాంబులు వేశారు. ఇది ఒకటిని కొట్టే లోపల ఇంకోటి ఓపెన్ అయిపోతుంది, దాంట్లో నుంచి 100 పడతాయి. 100ని ఇది కొట్టలేదు కదా. కాబట్టి డిఫెన్స్ అనేది కూడా కష్టం అనమాట, వీటిని ఎదుర్కోవడం చాలా కష్టం. అట్లాగే అమెరికాది 3 సిస్టమ్స్ ఉంటాయి, థాడ్, తర్వాత పేట్రియాట్, ఏజిస్ అని. ఏజిస్ వచ్చి నేవీ బేస్డ్. ఈ మూడిట్లో కూడా ఈ ఏజిస్ సిస్టమ్ అనేది అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ కూడా కొట్టగలుగుతుంది అమెరికాకు సంబంధించి. సో అందువల్ల క్లస్టర్ బాంబులు పడినప్పుడు డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కష్టం అవుతుంది. అందుకనే దీనివల్ల నష్టాలు ఏంటంటే సివిలియన్స్ మీద చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఒక చోట పడవు కదా అవి. నువ్వంటే ఇప్పుడు మిసైల్ అనుకో, టార్గెటెడ్ గా ఈ బిల్డింగ్ ను కొట్టాలంటే రెడ్ టీవీ బిల్డింగ్ అంటే రెడ్ టీవీ బిల్డింగ్ మీద పడుతుంది. క్లస్టర్ బాంబులు అట్టుండదు, అవి విస్తరిస్తాయి. విస్తరించినప్పుడు ఒకే చోట పడదు. ఒక బిల్డింగ్ పక్కన వేయాలనుకుంటే నువ్వు చుట్టుపక్కలంతా పడతాయి. దానివల్ల ఎక్కువ మంది సివిలియన్స్ కూడా చనిపోయే అవకాశం ఉంది. రెండోది, కొన్ని క్లస్టర్ ఈ వేసినాక కొన్ని అవి పేలవు ఇమ్మీడియట్ గా. గ్రెనేడ్ ఉంది, అది పడిన ఎక్కడో గడ్డిలో పడింది, పేలదు. దానికి థ్రస్ట్ కావాలి, బాగా గట్టిగా ఢీకొనాలి. ఢీకొన్నప్పుడు అది పేలదు. పేలినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైనా రేపు 1 నెల 2 నెలలో పిల్లలు ఆడుకోవడమో లేకపోతే ఇంకెవరైనా దాని మీదకి ఇంకేదన్నా ప్రెజర్ వచ్చినప్పుడు అది పేలుతుంది. అంటే ఒక ల్యాండ్ మైన్ లాగా ఉండిపోతుంది అది. సో అది కూడా డేంజర్. ఎక్కడ ఎప్పుడుందో తెలియదు, ఎప్పుడు పేలుతాయో తెలియదు. దానంతా మళ్ళీ ఫైండ్ అవుట్ చేసి దాన్ని క్లీన్ చేయాలి, అది ఒక పెద్ద ప్రాసెస్. మూడోది ఏంటంటే, ఆల్రెడీ క్లస్టర్ బాంబుల్ని దాదాపు 100 దేశాలు బ్యాన్ చేశాయి. 100 దేశాలు 2008లో కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యూనిషన్ అని అంటారు. దీన్నే క్లస్టర్ బాంబుల్నే మ్యూనిషన్ అని పిలుస్తారు. ఆ మ్యూనిషన్ లో నుంచి మళ్ళీ సబ్ మ్యూనిషన్స్ వస్తాయన్నమాట. లేదా వాటిని బాంబులెట్స్ అని కూడా అంటారు, గ్రెనేడ్స్ అంటారు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. సో ఏదేమైనా దీన్ని 100 కంట్రీలు సంతకం చేశాయి 2008లో, ఇవి మేము వాడము అని, ఇండియాతో సహా. కానీ సంతకం చేయని దేశాలు ఏవి కూడా ఉన్నాయి దీంట్లో. అవి ఏవేమంటే, అమెరికా సంతకం చేయలేదు, రష్యా చేయలేదు, చైనా చేయలేదు, ఇరాన్ చేయలేదు, ఇజ్రాయెల్ చేయలేదు. అంటే రెగ్యులర్ గా యుద్ధాలు చేసే దేశాలు ఏవి సంతకం చేయలేదు. కాబట్టి ఇప్పుడు వార్ క్రైమ్ అంటే, అసలు వార్ క్రైమ్ చేయని వాళ్ళు ఎవరు? ట్రంప్ చేయట్లేదా? నెతన్యాహు వార్ క్రైమ్ అంటేనే కామెడీగా ఉంటుంది. ఎందుకంటే 70,000 మందిని చంపిన నెతన్యాహు, అందులో 25,000 మంది పిల్లల్ని చంపిన నెతన్యాహు, ఇరాన్ని వార్ క్రైమ్ అంటే అంతకంటే కామెడీ ఉండదు. సో ఇప్పుడు అన్ని దేశాలు అదే చేస్తున్నాయి. మొన్న కూడా ఒక స్కూల్ మీద బాంబు వేసి, అది కూడా ఇప్పుడు అమెరికానే వేసిందని చెప్తున్నారు. ఇరాన్లో, టెహ్రాన్లో 165 మంది స్కూల్ పిల్లలు చనిపోయారు. సో అంతకంటే పెద్ద క్రైమ్ ఏముంటుంది వార్ క్రైమ్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మామూలుగా యుద్ధంలో యుద్ధ నీతులు ఇవన్నీ ఫాలో అయ్యేవాళ్ళు. ఇవాళ ఏ యుద్ధ నీతి లేదు, ఏం లేదు. ఎవడికి బలం ఉంటే వాడు, బలము తెలివి, ఈ 2 అంశాలు పనిచేస్తున్నాయి. సో ఇరాన్ దగ్గర బలం తక్కువ ఉంది కాబట్టి తెలివి ఎక్కువ ఉపయోగించి కొత్త పద్ధతిలో, గెరిల్లా పద్ధతిలో వార్ఫేర్ని చేస్తుంది. అందుకని ఇరాన్కి ఈ క్లస్టర్ బాంబులు అనేవి బాగా కలిసి వస్తుంది. మామూలుగా దీనికి ఇరాను బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్, క్రూయిజెస్, ఈ 3 రకాల పద్ధతుల్లో ఈ క్లస్టర్ మ్యూనిషన్ లేకపోతే బాంబుల్ని ఇజ్రాయెల్ మీద వేస్తుంది. ఇజ్రాయెల్కి అది పెద్ద ప్రమాదమే. దాన్ని ఎదుర్కోవడం కూడా ఇజ్రాయెల్కి అంత ఈజీ కాదు. రెండోది ఏంటంటే, ఇరాన్ ప్లాన్ ఏంటంటే, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ని వీక్ చేసేయాలి. వీక్ చేసేసినాక రేపొద్దున సూపర్ సోనిక్ అట్లాంటివి వేస్తే పెద్ద డ్యామేజ్ అనేది ఇజ్రాయెల్కి దొరుకుతుంది. సో ఒక స్ట్రాటజీ ప్రకారం ఇరాన్ వెళ్తుంది. తన బలం ఏంటి, శత్రువు బలం ఏంటి, తన బలహీనతల్ని బలంగా ఎలా మార్చుకోవాలి, శత్రువు బలాన్ని బలహీనతగా ఎలా మార్చాలి, ఇది ఒక వ్యూహంతో వెళ్తుంది. ఎందుకంటే ఇరాన్ కూడా తన పాత అనుభవాల నుంచి నేర్చుకుంటూ వస్తుంది. రెండోది, ఇరాన్కి ఇటు రష్యా, చైనా హెల్ప్ ఉంది కాబట్టి రష్యా నుంచి ఎక్కువగా ఈ టెక్నాలజీ వచ్చే అవకాశం ఉంది. చైనా ఏమో శాటిలైట్స్, 500 శాటిలైట్స్ చైనా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్క ఏవేవి ఉన్నాయి అనేది అప్పటికప్పుడు రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అంటారు, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ని ఇరాన్కి అందిస్తాయన్నమాట. సో అందువల్ల క్లస్టర్ బాంబులు అనేది ఇజ్రాయెల్కి పెద్ద దెబ్బగానే ఉంది.